పెట్టేసి బాక్స్కి నాకు ఇవాళ ఇది వేడివేడిగా అయితేనే బాగుంటుంది. వెజిటేబుల్స్ కూడా నేను 1 or 2 అంతే, ఎక్కువ కూడా వేయకుండా చేస్తానన్నమాట. సో సైడ్కి సాలడ్ ఎటు ఉంటుంది కనుక క్యారెట్, టొమాటో అవి వేసుకున్నాను. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. అన్నీ ఉన్నాయి ఇందులో, పల్లీలు ఉన్నాయి, మిరియాలు ఉన్నాయి, పెసలు, క్యారెట్, టొమాటో, గోంగూర మటన్, గోంగూర పప్పు రెండు కూడా ఈ పెసర్లు పల్లీలు కలిపిన రైస్తో నేను తీసుకుంటాను. దిస్ ఈజ్ ఫర్ మై లంచ్. అండ్ బ్రేక్ఫాస్ట్లో ఏది తీసుకున్నా దాంతోపాటు ఎగ్ కంపల్సరీ ఉండేలా చూసుకుంటాను. అట్లీస్ట్ 3 egg whites and 1 yolk. ప్రోటీన్ లేకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఉండకూడదు. బ్రేక్ఫాస్ట్ కూడా నాది ఇవాళ ఇదే డిఫరెంట్ కర్రీ. నేను ముక్కలు సాంబార్ చేశాను. సొరకాయ, ఉల్లిపాయ, టమాటా, సో మునక్కాయలు కూడా ఉన్నాయి. సో కంప్లీట్ మీల్తో సమానం నాకు ఇది. నేను బ్రేక్ఫాస్ట్ హెవీగా చేస్తానండి, బికాజ్ నాకు కన్సల్టేషన్స్ అని ట్రావెలింగ్ కూడా నాకు ఎక్కువగా ఉంటుంది ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి వెళ్ళడానికి. సో ఐ ప్రిఫర్ డే టైం అంతా హెవీగా తింటాను, ఈవినింగ్ వెజిటేబుల్స్కే స్టిక్ అవుతాను. ఆ వీడియో కూడా మనం త్వరలో చేద్దాం. ఇందులో ఉడికేటప్పుడే నేను నెయ్యి కూడా వేసేసాను, సో దట్ మళ్ళీ దించాక మనకు పెద్దగా పని ఉండకుండా ఉండడానికి. దట్స్ ఇట్ అండి. ఇట్స్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ లంచ్కి అయితే మనం చూసాం కదా, గోంగూరతో చేసిన మటన్, గోంగూరతో చేసిన పప్పు. ఇట్స్ ఆల్మోస్ట్ ఇది రాగి సంకటి తింటే వచ్చిన రుచి వస్తుంది. నాకు ఇలా పల్లీలు, పెసర్లు ఇవి ఉండడం చాలా ఇష్టం వీటిల్లో. పెద్దగా శ్రమ పడకుండా బ్రేక్ఫాస్ట్, లంచ్ అయిపోయేలా చూసుకుంటాను. కర్రీ అనేది సైడ్ కర్రీ చేంజ్ అవుతూ ఉంటుంది కనుక టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. ప్రిఫరబుల్లీ ఇందులో ఆకుకూరలు ఇవి బాగుంటాయండి. పుల్లటి గోంగూర, బచ్చల కూర, చుక్క కూర ఇలాంటివి బాగుంటాయి.